ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈ రోజు ఈ వీడియోలో టీటీడీ వారు తిరుమలలో కొత్త విధానం ప్రవేశపెట్టారు. ఆ విషయాలతో పాటు టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఈ రోజు స్వామివారి దర్శనం వివరాలు, అలాగే నిన్నటి వీడియోలోని శ్రీవారి భక్తుల కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను. ముందుగా దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున శనివారం రోజున శ్రీవారిని 90,051 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 39,058 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లినీలాలు సమర్పించారు. 2,90,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. ఈ రోజు ఆదివారం ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్ ఫుల్ అవడం వలన నారాయణగిరి షెడ్లలోకి అలో చేస్తున్నారు. నారాయణగిరి షెడ్స్ అయితే వెలుపల ఉన్న క్యూ లైన్ లో భక్తులు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు అంటే ఇది వరకు దర్శనం టోకెన్స్ లేని భక్తులు వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్లలో అయితే వెయిట్ చేస్తున్నారు. వీరికి దాదాపుగా 10 గంటల నుంచి 12 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి అంటే కృష్ణతేజ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి దాదాపుగా 12 గంటల నుంచి 15 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో మార్పులుంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే టోకెన్స్ లేని భక్తులు దర్శనానికి వెళ్ళాలి అంటే కృష్ణతేజ సర్కిల్లోని క్యూ లైన్ నుంచి వెళ్లాల్సి వస్తుంది. అదే రష్ ఎక్కువగా ఉంటే శిలాతోరణం వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి వస్తుందండి. ఎస్ఎస్డి టోకెన్స్ ఉన్న భక్తులకు దాదాపుగా 4 నుంచి 6 గంటల లోపు దర్శనం అవ్వచ్చు. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్స్ రష్ బట్టి ఉంటుంది. ఇక ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 గంటల నుంచి 4 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు మీ టికెట్స్ లోని టైం కు 1 గంట ముందు మాత్రమే క్యూ లైన్ లోనికి వెళ్లాల్సి ఉంటుంది. ముందుగా వెళ్తే అలో చేయరండి. ఇంకా మీరు టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా తెలుసుకోవాలి అంటే మీరు మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ లింక్ ను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేయడం వలన ఈ వీడియో శ్రీవారి భక్తులు ఎక్కువగా చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ రోజు ఆదివారం జూన్ 29వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ 28వ తేదీన జూన్ 28వ తేదీన అంటే నిన్నటి సాయంత్రం 4 గంటల నుంచి ఇచ్చారు. ప్రతిరోజు ఈ టోకెన్స్ కోటా పూర్తయ్యేంత వరకు ఇస్తారండి. ఈ టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అన్నది రష్ని బట్టి ఉంటుందండి. అలాగే శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు కూడా నిన్నటి సాయంత్రం 4 గంటలకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లలో టోకెన్స్ ఇచ్చారు. అలాగే టీటీడీ వారు శ్రీవారి భక్తుల కోసం సులభంగా లడ్డూలు తీసుకునే విధానాన్ని తిరుమలలో స్టార్ట్ చేశారు. వాటి వివరాలు కూడా తెలుసుకుందాం. టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్ లో కూడా వివరాలు ఉన్నాయి, మీరు కూడా చెక్ చేసుకోండి. అలాగే శ్రీవారి లడ్డు ప్రసాదం కొనుగోలుకు నూతన సదుపాయం కియోస్క్ మెషిన్ ద్వారా లడ్డూల విక్రయం. తిరుమలలో శ్రీవారి లడ్డు ప్రసాదం కొనుగోలు టీటీడీ నూతన సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమలలో లడ్డు ప్రసాద విక్రయ కేంద్రంలో భక్తులకు మరింత సులభతరంగా లడ్డూలను కొనుగోలు చేసేందుకు కియోస్క్ యంత్రాలను అందుబాటులో ఉంచిందండి. ఈ సదుపాయం ద్వారా భక్తులకు వెయిటింగ్ టైం ని తగ్గించి త్వరగా లడ్డూలు కొనుగోలు చేసే అవకాశం కల్పించడం జరిగిందండి. యూపీఐ ద్వారా అమౌంట్ పే చేసే సదుపాయం ద్వారా నగదు లేకుండా పారదర్శక లావాదేవీలు జరిగేలా టీటీడీ ఏర్పాటు చేసింది. కియోస్క్ ద్వారా లడ్డూలు పొందే విధానం గురించి కూడా తెలుసుకుందాం. భక్తులు లడ్డు పంపిణీ కౌంటర్లకు సమీపంలో ఏర్పాటు చేసిన కియోస్క్ మిషన్ లో 2 ఆప్షన్లు కనిపిస్తాయి. మొదటిది దర్శనం టికెట్ ఉన్నవారు, సెకండ్ దర్శన టికెట్ లేనివారు. ముందుగా దర్శన టికెట్ ఉన్నవారు ఎలా తీసుకోవాలి? దర్శన టికెట్ ఉన్నవారు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. టికెట్ వివరాలను మెషిన్ ధృవీకరిస్తుంది. టికెట్ లో ఉన్న భక్తుల సంఖ్య ఆధారంగా టికెట్ లో ఉన్న వ్యక్తుల సంఖ్య ఆధారంగా ప్రతి వ్యక్తికి 2 అదనపు లడ్డూల వరకు తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక్క లడ్డు 50 రూపాయలు కాబట్టి మీ 2 లడ్డూలకు 100 రూపాయలు ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా అమౌంట్ పే చేసి టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. దర్శన టికెట్ లేని వారు ఎలా తీసుకోవాలి అంటే దర్శన టికెట్ లేని వారు ఈ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకొని సరైన ఆధార్ నెంబర్ ఇవ్వాలి. అంటే మీ ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మార్గం ద్వారా ప్రతి వ్యక్తికి 2 లడ్డూల వరకు తీసుకునే అవకాశం ఉంటుంది. 50 రూపాయలు కాబట్టి మీకు 2 లడ్డూలకు 100 రూపాయలండి. సరైన ఆప్షన్ ఎంచుకున్న తర్వాత యూపీఐ ద్వారా చెల్లింపు చేయాల్సిన పేజీకి వెళ్లి ఫోన్ పే చేయాలి లేదా గూగుల్ పే ద్వారా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. చెల్లింపు అనంతరం లడ్డూ టోకెన్ వస్తుంది. ఆ టోకెన్ తీసుకుని లడ్డూ కౌంటర్ల వద్దకు వెళ్లి ఎక్స్ట్రా లడ్డూలు పొందవచ్చు. అలాగే నిన్నటి వీడియోలోని కామెంట్లకు సమాధానాలు కూడా తెలుసుకుందాం.
మొదటి కామెంట్, హాయ్ అండి, అక్టోబర్కి 300 రూపీస్ టికెట్స్ అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారో డేట్ చెప్పండి అని కామెంట్ చేశారు. నమస్కారం అండి, ప్రస్తుతం అయితే సెప్టెంబర్ నెలకు వరకు 300 రూపాయల దర్శనం టికెట్స్ అయితే అయిపోయాయి కాబట్టి అక్టోబర్ నెలకు సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్స్ జూలై 24వ తేదీన రిలీజ్ చేయొచ్చు. ప్రతి నెల 24వ తేదీన 300 రూపాయల దర్శనం టికెట్స్ తో పాటు తిరుపతి మరియు తిరుమల రూమ్స్ కూడా రిలీజ్ చేస్తారు. కాబట్టి మీరు జూలై 24వ తేదీన టీటీడీ వారు రిలీజ్ చేసే టికెట్స్ అయితే బుక్ చేసుకుని అక్టోబర్ నెలలో దర్శనానికి అయితే వెళ్ళొచ్చండి. ఇక నెక్స్ట్ కామెంట్, జై శ్రీరామ్, మేము ఏ టికెట్ బుక్ చేసుకోలేదండి. ఏ టికెట్ లేకుండా కొండ మీదకి వెళ్ళనిస్తారా? సిఆర్ఓ ఆఫీస్ లో లక్కీ డిప్ లో చేయించుకోవాలి అంటే ఏ టికెట్ లేకుండా కొండ మీదకి వెళ్ళనిస్తారా? దయచేసి చెప్పండి అని కామెంట్ చేశారు. నమస్కారం అండి, ఎలాంటి టికెట్స్ లేకుండా కూడా మీరు కొండకు వెళ్ళొచ్చు. అలాగే మీరు అలిపిరి నడకదారి మరియు శ్రీవారి మెట్టు దారిలో కూడా నడిచి వెళ్ళొచ్చు. కొండపైకి వెళ్ళిన తరువాత ఎలాంటి టికెట్స్ లేని దర్శనం క్యూ లైన్ లో వెళ్లి స్వామివారి దర్శనం కూడా చేసుకోవచ్చు. ఎలాంటి టికెట్స్ లేకుండా కూడా మీరు తిరుమలకు వెళ్లి సిఆర్ఓ ఆఫీస్ లో లక్కీ డిప్ కు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కంపల్సరీ దర్శనం టికెట్స్ అయితే అవసరం లేదు. అలాగే రూమ్స్ కోసం సిఆర్ఓ వద్ద రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చండి. ఈ వీడియో చూస్తున్న వారు మీకు కూడా ఏదైనా టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. మీ కామెంట్లకు సమాధానాలు నెక్స్ట్ వీడియోలో అలాగే మీ కామెంట్లకు రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని కూడా షేర్ చేయండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు అయితే తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇక మన వాట్సాప్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశ్.